అమ్మవారు అష్టమాతృకల్లో పంచమ దేవత. ఆమెను నమ్ముకుంటే మనం ఎంత ఆనందపడతామో మీరు ప్రత్యక్షంగా నేను ఉదాహరణ. ఇక్కడికి ఎవ్వరు వచ్చినా అమ్మ లైఫ్ చేంజెస్ కంప్లీట్లీ. ఒక సంవత్సరం తిరిగితే నా జీవితంలో తిరిగి చూసుకోలేని పరిస్థితిలో ఈరోజు సో ఎస్పెషల్గా ఇక్కడ పంచబలులు అనేది జరుగుతూ ఉంది అంటే ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వారాహి ప్రదేశానుగ్రహ సిద్ధ్యర్థం జంబే జంబిన్య నమః సంబే సంబిన్య నమః మోహే మోహిన్య నమః సర్వమంగళ స్వరూపిణి మహావారాహి ప్రదేశానుగ్రహ సిద్ధ్యర్థం మమ యజమానస్య మనస్సంకల్ప సిద్ధ్యర్థం జంబిని స్తంభిని మోహిని ప్రదేశానుగ్రహ సిద్ధి ద్వారా శీఘ్రమేవ సకల మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థం పంచబలి సమర్పయామి. సమర్పయామి. వార్తాళి ప్రదేశాయ నమః బలిం సమర్పయామి. సర్వమంగళ మహావారాహి దేవి నమః కామాఖ్య ప్రదే దేవి నీలప్రభాసిని ఓం దేవి జగన్మాతా యోనిముద్రే నమస్తుతే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఈ రోజు మనమైతే అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. పంచముఖ వారాహి టెంపుల్ వచ్చేసి గాజుల రామారంలోని షిరిడి హిల్స్లో ఉంది. సో అమ్మవారి ఆల్రెడీ నవరాత్రులు మొదలైపోయి ముచ్చటగా 3వ రోజు కూడా జరుపుకుంటున్నాం. మరి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. వారాహి అమ్మవారి ఉపాసకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. సో ముచ్చటగా 3వ రోజు అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటున్నాం. సో ఒక్కసారి అమ్మవారి ప్రాముఖ్యత గురించి, అమ్మవారిని ఆరాధిస్తే కలిగేటువంటి శుభ ఫలితాల గురించి ఒక్కసారి. అమ్మ వారాహి అమ్మవారి గురించి చాలా మందికి తెలియదు. అయితే రీసెంట్గా చాలా మంది అమ్మవారి గురించి తెలుసుకొని అమ్మవారి ఆరాధన చేస్తున్నారు. అమ్మవారు అష్టమాతృకల్లో పంచమ దేవత, అంటే అష్టమాతృకల్లో 5వ స్థానం. ఈ విషయం మాత్రమే చాలా మందికి తెలుసు. అదే కాకుండా చతుషష్ఠి యోగినీలు అంటారు, అంటే 64 మంది యోగిని దేవతలు ఉంటారు. వారిలో కూడా వారాహి అమ్మవారు ఒకరు. అమ్మవారిని దండనాయకి అంటారు. దండనాయకి అంటే లలితా పరమేశ్వరి సైన్యానికి అమ్మవారు అధ్యక్షురాలు. ఈ అమ్మవారిని పూజించటం వల్ల ఏం వస్తుంది అంటే ఏమి రాదు అని అడుగుతాను నేను. ఓకే. సో ప్రతిదీ కూడా మనకి ఆ సమస్య ఈ సమస్య అని కాదమ్మా, ఏ సమస్యకైనా ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ అని చెప్తాను నేనైతే. ఓకే. ఎందుకంటే ఎన్ని దోషాలున్నా ఎన్ని కర్మలున్నా కానీ ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే అవన్నీ పోయే మార్గం అమ్మవారు చూపిస్తుంది. ఓకే. సో అమ్మ, మీరు వారాహి అమ్మవారి ఉపాసన చేస్తున్నారు. సో అంటే ఎలా జర్నీ స్టార్ట్ అయ్యింది? అమ్మవారి ఉపాసనలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఎలా అనిపించింది అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ ఐ స్టార్టెడ్ అండి. ఐఎమ్ జస్ట్ లైక్ ఎనీబడి ఎల్స్. ఓకే. సో ఐ హ్యాడ్ అన్ ఇన్స్టిట్యూట్. ఐ స్టిల్ హ్యావ్ అన్ ఇన్స్టిట్యూట్. ఓకే. అది కూడా రన్ చేస్తాను. అండ్ నౌ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ట్రస్ట్ హియర్. ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ హియర్. సడన్గా అవుట్ ఆఫ్ అ బ్లూ, అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నేను అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు నేను చాలా కాంప్లికేషన్స్తో వచ్చానండి. మై లైఫ్ వాజ్ కేయాటిక్. ఎలా అంటే అసలు రేపు లేచి ఉపయోగం ఏంటి అంటే అంత డిప్రెషన్ అండ్ అంత బ్యాడ్ స్టేట్లో ఉంది లైఫ్. ఓకే. దట్ వాజ్ వెరీ బ్యాడ్. నా ఎక్స్పీరియన్స్, నా నమ్మకం ఏంటంటే మన కర్మ తీరే టైం వస్తేనే కానీ ఇక్కడికి రాలేము. ఓకే. ఇటు 2 years ఫర్ మీ. గురువు గారి గురించి, అమ్మవారి గురించి తెలిసిన తర్వాత గురువు గారిని కలవడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. ఓకే. అంటే హీ యూస్ టు బీ ఇన్ కామాఖ్యలోనే ఉంటారు ఆయన. ఇప్పుడు కూడా మ్యాక్సిమం కామాఖ్యలోనే ఉంటారు. సో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కామాఖ్యలోనే ఉండేవారు. వారిని కలిసే దారి తెలిసేది కాదు, ఫోన్ నెంబర్ ఉండేది కాదు. ఫోన్ నెంబర్ దొరికినా కానీ డైరెక్ట్గా ఫోన్ చేసి అడగలేం కదా గురువు గారిని. సో తర్వాత 2 years తర్వాత ఐ మీన్ ఐ యామ్ కాళీ ఉపాసక్ ఫస్ట్. కాళీ అమ్మవారి ఉపాసన చేసేదాన్ని గురువు గారి దగ్గరికి రాకముందు. అమ్మవారికి మొక్కాను, అమ్మ గురువు కావాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫేస్ చేయలేకపోతున్నాను, షోమి అవి అంటే గురువు గారిని చూపించింది. గురువు గారు వారాహి అమ్మవారిని చూపించారు. మళ్ళీ లైఫ్లో తిరిగి చూసుకోలేదు, వెనక్కి తిరిగి మళ్ళీ చూడలేదు లైఫ్లో. ఓకే.
ఇక్కడికి రావాలి అంటే మన కర్మ తీరే టైం వస్తే తప్పించి రాలేం. ఐ హ్యావ్ సీన్ దట్ హ్యాపెనింగ్ టు పీపుల్. ఓకే, సో వారాహి అమ్మవారి ఆరాధన చేసిన తర్వాత లైఫ్లో చాలా చాలా మిరాకిల్స్ చూస్తారు అంటారు. సో మీ లైఫ్లో జరిగినటువంటి ఒక బెస్ట్ మిరాకిల్ అంటే ఏం చెప్తారు? ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై లైఫ్ ఇస్ అ మిరాకిల్ అమ్మా. ఐఎమ్ అ లైఫ్ టుడే ఓన్లీ బికాస్ ఆఫ్ గురూజీ. ఓకే, అంటే 1 month I met with 6 accidents back to back. ఓకే, I was driving for 8 years. I'm not a new driver, by the way. And then నాకు డ్రైవర్ కూడా ఉన్నాడు. నా కార్ నేనే డ్రైవ్ చేసుకుంటాను. అండ్ ఐమ్ వెరీ స్టడీ వెన్ ఐ డ్రైవ్. ఓకే, 6 times నాకు తెలుస్తుంది తప్పు నాది అని తెలుస్తుంది. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. ఓకే, ఎట్లా జరిగిందో ఏం జరిగిందో తెలియదు. ఐ వాజ్ ఇన్ డిప్రెషన్, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సో నాకు రావాల్సిన ప్రాపర్టీ ఉండే, వెరీ హ్యూజ్ అమౌంట్. ఓ, సో నేను ఫైట్ చేశాను అంటే నా తరపు నుంచి నేను ఎంత ఫైట్ చేశానో నాకు తెలియదు, కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి వెళ్ళిపోయేవారు. ఓకే, ఎందుకు వాళ్ళ పేరు కూడా తెలియదు నాకు. ఎందుకు వచ్చేవారు, ఎందుకు హెల్ప్ చేసేవారు, ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలియదు. సో అమ్మవారు ఏ రూపంలో ఇప్పుడు ఎలా ఏ వచ్చారు? రూపంలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఓకే, రైట్. కానీ మనం ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నీడలాగా మన వెంటే ఉంటుంది. ఓకే, సో జనరల్గా కర్మ అనేది ఒకటి ఉంటుంది. కర్మ తొలగిపోతేనే అమ్మవారి దర్శనం కానీ ఉపాసన కానీ చేస్తారంటారు. అందులో ముఖ్యంగా పంచకర్మలు చాలా ప్రధానంగా చెప్తారు. సో ఈ పంచకర్మల గురించి అమ్మవారి ఆరాధన చేస్తే ఈ కర్మల్ని తొలగించుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందమ్మా. పంచకర్మ దోషాల్లో ప్రప్రథమైన దోషం పితృదోషం. ఎందుకంటే పితృదోషం ఉన్నవారు జాతకం ఎంతైనా బాగుండనివ్వండి, ఎన్ని పూజలైనా చేయనివ్వండి, రిజల్ట్ కనిపించదు. ఎంత కష్టపడినా కూడా ఆ ఫలితం రాదు. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండడం, పిల్లలు లేకపోవడం, లేకపోతే ఎన్ని బిజినెస్లు చేసి ఎంత కష్టపడ్డా కానీ ఆ రిజల్ట్ రాకపోవడం, ఎప్పుడు అప్పుల్లో ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ పంచకర్మ దోషాలన్నీ పోవాలి అంటే వారాహి అమ్మవారిని పట్టుకుంటే ఖచ్చితంగా పోతాయండి. అండ్ వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన పంచబలి నివేదన చేస్తే ఇంకా త్వరగా పోతాయి. అంటే కర్మ పోవడం అంటే జనరల్గా ఎలా అంటారంటే, ఇప్పుడు మాకు పితృదోషాలు ఉన్నాయండి, నేను నారాయణ నాగబలి చేశాను, అక్కడికి వెళ్ళి పూజ చేశాను, ఇక్కడికి వెళ్ళి పూజ చేశాను అంటూ ఉంటారు. ఇట్ డజంట్ గో అవే లైక్ దాట్ అండి. ఓకే, అంత స్పీడ్గా అవ్వవు. అంటే ఆ నారాయణ నాగబలి మీరు ఏదైనా పెద్ద పూజ చేసినప్పుడు దట్ ఈస్ కటింగ్ ద రాట్ అవుట్. అంటే సర్జరీ చేసి తీశారు, బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్. సో మనం అమ్మవారి చేసే ధ్యానం, పెట్టే దీపం, పెట్టుకునే దండం, ప్రతిదీ కూడా ఆ కర్మని కొంత 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 తగ్గించుకుంటూ వస్తుంది. ఓకే, సో చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను పలానా గుడికి వెళ్ళొచ్చాను, పలానా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను పడ్డాను, నాకు దెబ్బ తగిలింది, లేకపోతే నాకు ఏదో జరిగింది అంటూ ఉంటారు జనరల్ అంటూ ఉంటారు. బట్ అక్కడ అమ్మవారు మన కర్మ తొలగిస్తుందన్న విషయం గ్రహించారు. ఎలా అంటే ఏదో పెద్దది జరగాలి, అక్కడ ప్రాణం పోయే పరిస్థితుల్లో నీకు దెబ్బ తగలడమో, కాలేరేయడమో, లేకపోతే డబ్బు పోవడమో, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అది పోతుంది. అక్కడ కర్మ ఇంటెన్సిటీ తగ్గించగలం, కానీ కర్మను పూర్తిగా తీయడం ఎవరి వల్ల కాదు. ఆ కర్మను ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఓకే, సో ఎస్పెషల్గా ఇక్కడ పంచబలులు అనేది జరుగుతూ ఉంది. అంటే నేను పంచకర్మలు విన్నాను, జనరల్గా వినటం, కానీ ఎస్పెషల్గా పంచబలులో ఈ ఐటమ్స్ని పెట్టి ఇక్కడ బలి ఇవ్వటం అనేది, అంటే అలా ఎందుకు చేయాలి, చేస్తే కలిగేటువంటి ఫలితం ఏంటి? అమ్మ, ఇక్కడ ఇచ్చే ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఓకే, అంటే మన కాళికా పురాణం ప్రకారం పూజ ఎలా చెయ్యాలని ఉందో ఇక్కడ కూడా మనం పూజ అలాగే చేస్తాము. సో ఇక్కడ ఇక్షు, చెరుకు లక్ష్మీప్రదం. ఓకే, ఇక్షు బలిస్తే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది, అంటే ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే నిమ్మకాయ, చెడు పీడలు ఏమన్నా ఉన్నా, ప్రయోగాలు ఏమన్నా ఉన్నా ఆ బలి వల్ల అవి పోతాయి. అండ్ సొరకాయ, దోసకాయ అంటే పితృదోషాలకు కొన్ని, తర్వాత దిష్టి దోషాలకు కొన్ని, ఇట్లా ప్రతిదానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంది. ఓకే, అందులోని మనం బలిచ్చే ముందు కూడా డైరెక్ట్గా తీసుకొచ్చేసి బలి ఇవ్వరండి. ఇక్కడ వాటికి ముందు పూజలు, జపాలు, చాలా ప్రాసెస్ ఉంటుందండి. మీకు కళ్ళ ముందు కనిపించేది ఓన్లీ ఇది, గోత్రనామాలు చదవటం, తర్వాత బలి సమర్పించడం, అమ్మవారికి నివేదన పెట్టడం. కానీ దీని ముందు గురువు గారు చేసే ప్రాసెస్ చాలా పెద్దది. ఓకే, అంటే ముందుగా వీటన్నిటికి కూడా పూజ అనేది జరుగుతుంది. ముందుగా వీటన్నిటికీ పూజ జరుగుతుంది, జపాలు చేస్తారు. ఈ బలి అయిపోయిన తర్వాత అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి. ఓకే, అంటే ఇట్ ఇస్ నథింగ్ ఈస్
ఈజీ, నథింగ్ ఈజ్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ లుక్స్. ఎస్ ఎస్. ద ప్రాసెస్ ఈజ్ వెరీ లాంగ్. అంటే మనకు కనిపించేది కొంతవరకే కనిపిస్తుంది. సో జనరల్గా ఏ టెంపుల్కైనా వెళ్తే లైఫ్ చేంజ్ అవుతుంది, ఈ అమ్మవారిని కోరుకుంటే 21 రోజుల్లో కోరిక తీరుతుంది, 41 రోజులు, ఇలా చాలా జనరలైజ్డ్గా చెప్తూ ఉంటారు కొందరు దేవతల గురించి ఈ టెంపుల్కి వెళ్తే అవుతుంది అనేసి. సో ముఖ్యంగా జనాల మెంటాలిటీ ఎలా ఉందంటే నోవే డేస్లో ఇప్పుడు వెళ్ళాం కదా, ఒక 1 వీక్ అయింది, రిజల్ట్ వచ్చిందా అని వెయిటింగ్ అలా చూస్తూ ఉంటారు. సో అమ్మవారి ఆరాధనలో దాట్ ఈస్ దేర్ అండి. అది చాలా మంది దగ్గర చూసాను. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ కర్మ అమ్మా. అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కర్మ. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక్క రోజులో రిజల్ట్స్ రావడం చూసాను. ఏదన్నా ప్రాబ్లం ఉండి దండం పెట్టుకున్నప్పుడు ఇక్కడ పీఠంలో ఉండగానే వాళ్ళకి రిజల్ట్ రావడం చూసాను. కొంతమంది ఎస్పెషలీ నాకు, కొంతమందికి ఎందుకు, ఇన్ మై కేస్ ఇట్ టుక్ 1 year ఫర్ మీ. అంటే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఐ కుడ్ సీ పాజిటివ్ సైన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 45 days. ఐ కుడ్ సీ పాజిటివ్ సైన్స్. బట్ కంప్లీట్గా రిజల్ట్ రావడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది. అండ్ ఫస్ట్ థింగ్, మన కర్మ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన పని అంత లేట్ అవుతుంది అంటారు. మన పని అంత లేట్ అవుతుంది. దాట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ. ఇట్స్ లైక్ ఎనీ అదర్ సైన్స్. ఓకే. సో ముఖ్యంగా వారాహి అమ్మవారు అనగానే అమ్మవారు చాలా నిష్టగా ఉండాలి, అమ్మ కోపోద్రిక్తురాలు, చాలా కోపం వస్తుంది, నియమం నిష్టగా చేయకపోయినా లేదంటే పూజలు ఏదైనా తప్పు చేసినా అమ్మ ఉగ్రరూపాన్ని దాలుస్తుంది అని చాలామంది నవరాత్రుల్ని చేసుకోవడానికి భయపడతారు, అమ్మవారి ఆరాధన చేయడానికి భయపడతారు, అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఇంట్లో పెట్టుకోవాలంటే భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? అమ్మ కోపం ఎందుకు వస్తుంది? మనశుద్ధి ఇంపార్టెంట్. పాత్ర శుద్ధి కంటే మనశుద్ధి ఇంపార్టెంట్. మనం పూజ చేసేటప్పుడు ఎటు స్నానం చేస్తాం, ఎటు శుద్ధిగానే కూర్చుంటాం. ఇంకా దాంట్లో భయపడాల్సింది ఏముంది? నాకైతే అర్థం కాదు. ఎందుకంటే అమ్మవారి ప్రేమ, ఒక్కసారి అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారి ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, సో మీరు ఏదన్నా పొరపాటు చేశారు, లేకపోతే చేతిలో నీళ్లు పట్టుకెళ్తున్నారు, గ్లాస్ వదిలేశారు, పగిలిపోయింది, మిమ్మల్ని కొట్టేస్తారా? మహా అయితే తిడతారు. మహా అయితే ఒక మాట అంటారు, ఏమ్మా జాగ్రత్త ఉండక్కర్లేదా, చూసుకోక్కర్లేదా అని. అండ్ తప్పు చేసినప్పుడు ఏ తల్లైనా మందలిస్తుందండి. చాలా మంది ఏంటంటే ఫోటో పెట్టుకుంటే ఉగ్రరూపం, ఉగ్రదేవత మంత్రం తప్పుగా చదివితే అయిపోతుంది, అది అయిపోతుంది. మనం నేర్చుకునేటప్పుడు, చిన్న బిడ్డ కూడా మాటలు నేర్చుకునేటప్పుడు ఎంత టైం తీసుకుంటారండి? It will takes lot of time. It takes a lot of time and mother has a lot of patience. Yes. ఒక మానవ జన్మతిన ఒక తల్లికి ఎంత పేషెన్స్ ఉంటే ఆదిపరాశక్తి ఆమెకి ఎంత పేషెన్స్ ఉంటుంది, ఆమెకి ఎంత ప్రేమ ఉంటుంది భక్తులంటే. సో దిస్ ఇస్ ఆల్ అ వెరీ ఫాల్స్ నోషన్ అండి. ఓకే. ఇప్పుడు సింహానికి కూడా దాని బిడ్డ అంటే దానికి ముద్దే అవును కదా. తన పిల్లల జోలికి వస్తే ఏ తల్లి ఊరుకోదు, వారు కూడా అంతే. ఓకే. సో అమ్మ ఫైనల్గా ఇక్కడ మనకి పంచముఖ అమ్మవారు, వారాహి అమ్మవారి దర్శనం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఇక్కడ దాకా రావటం, అమ్మవారి దర్శనం అనుకోకుండా జరిగింది ఇదంతా. మేబీ అమ్మవారు పిలిపించుకున్నారు కాబట్టి నేను వచ్చానేమో, డెఫినెట్గా, లేదంటే తెలిసేది కూడా కాదు. సో ఇక్కడ ఈ క్రతువు జరగటం, అమ్మవారికి గుప్త నవరాత్రులు చేయటం అంటే జనరల్గా ఇళ్లలో చేసుకుంటారు, బట్ ఇక్కడ పీఠంలో చేయటం, అందరికీ దర్శనం కల్పించడం అనేది అది మహాభాగ్యంగా భావిస్తారు. సో ఇక్కడ విషయాల గురించి, ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు మీరు చూసినట్టయితే విగ్రహాలు కనపడుతున్నాయి. మధ్యలో ఉన్నది పంచముఖి వారాహి అమ్మవారు, ఈమెనే పంచభూతేశ్వరి అంటారు. అటుపక్క ఇటుపక్క ఉన్న అమ్మవార్లు స్వప్నేశ్వరి దేవి, ఉన్మత్త భైరవీ దేవి. ఓకే. ఇక్కడ కింద కనపడటం లేదు, కింద ఇక్కడ కామాఖ్య అమ్మవారు. కామాఖ్య అమ్మవారి చుట్టూ దశమహావిద్యలు, ఆయన ఉచ్చిష్ట గణపతి, ఆయన ఉన్మత్త భైరవుడు. ఓకే. కామాఖ్య అమ్మవారి యోని స్వరూపం. సో ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి పరివార దేవతలు, అంగదేవతలు, యోగిని దేవతలతో పాటు కలిపి పూజ చేస్తామండి. అందుకనే మీకు రిజల్ట్ కూడా అంత స్పీడ్గా ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మీకు చెప్పినటువంటి ఒక పాజిటివ్ వైబ్, లేదంటే ఒక మంచి అంటే చెప్తుంటారు జనరల్గా బాగుంది, దర్శనం బాగుంది అని. సో అలా మీకు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్? ఇక్కడికి ఎవ్వరు వచ్చినా అమ్మ లైఫ్ చేంజెస్ కంప్లీట్లీ. ఐ హావ్ సీన్ డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళు బతకడం చూసాను. ఇంకా లైఫ్ లేదు, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్, ఎండ్ ఆఫ్ ద రోప్ అనుకున్న వాళ్ళు మళ్ళీ పూర్వస్థాయి కంటే వైభవమైన స్థితిలో ఉండడం చూసాను. ఓకే. సో అది ఇది అని చెప్పలేము, ఒక్కళ్ళకిద్దరికైతే చెప్తాం, 100 మందికి జరిగినాయి. అంటే గురువు గారు ఇప్పటికొచ్చి కామాఖ్యలో 170 అష్టమహాబలి పూజలు చేశారండి. అష్టమహాబలి పూజలు చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా కూడా ఎంత పెద్ద కష్టమైనా
అది క్లియర్ అవ్వాల్సిందే, అవుతుంది కూడా. ఓకే. ఎందుకంటే ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి వీళ్ళకి జరిగిందని చెప్పడం వేరు, నాకు జరిగింది నేను చెప్పడం వేరు. ఓకే. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నాది అంత కాంప్లికేటెడ్ ఇష్యూసే నాకు సాల్వ్ అయినాయి అంటే ఎనీథింగ్ క్యాన్ బి సాల్వ్. ఓకే. ఏంటంటే ఆ పేషెన్స్ ఉండాలి, ఆ ఆర్తి ఉండాలి, ఆ తర్వాత గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం ఉంటే ఎంత పెద్ద కష్టమైనా అలా తీరిపోతుంది. ఓకే అమ్మా. సో చాలా చక్కటి విషయాలు. సో చూస్తున్నారు కదండి, వారాహి అమ్మవారు పంచముఖంగా దర్శనం ఇస్తున్నారు. ఈ గుప్త నవరాత్రుల్లో ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది లైఫ్లో. అంటే ఇక్కడికి వచ్చి రాగానే కూడా చాలామంది మిరాకిల్స్ చూశారు అని మేడం కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ వచ్చేసి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.